కనిపెట్టుచున్నాము. వాటి యందు నీతి నివసించును. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనము. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు గదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయెను. ఆమేన్. 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 దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరిచి భద్రపరిచి కాచి కాపాడుతున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్. ఆమేన్. రండి మరి దినము కొద్ది నిమిషంలో దేవుని వాక్యము ధ్యానించుకుందాము. మొదటిగా ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 15, 16 వచనాలు, 17వ వచనం కూడా చదువుకుందాము. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము గల తండ్రి, గొప్ప దేవా, నీకు వందనాలు. అనుదినము ప్రభువా వాక్యము ద్వారా మాట్లాడుతూ మమ్మల్ని బలపరుస్తూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ నీ చిత్తములో ఈ నూతన దినాన్ని అనుగ్రహించిన విధానాన్ని బట్టి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ దేవా వాక్యము ధ్యానిస్తున్న నన్ను మరుగుపరిచి తండ్రి నీ బిడ్డలతో నాయన నీవే మాట్లాడమని మేమందరము వినగలిగే చెవులు గ్రహించగలిగే హృదయము గలవారమై నీ వాక్యమును బట్టి ప్రభువా మేము సంతోషిస్తూ దినదినము అభివృద్ధి చెందుతూ తండ్రి నీలో నూరింతలుగా బలపడినట్లు మమ్మల్ని దీవించండి, ఆశీర్వదించండి. మహిమ ఘనత ప్రభావములు మీరొక్కరే పొందుకొనమని యేసుక్రీస్తు పుణ్యనామములో అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, మనం చదివినటువంటి లేఖన భాగము ఎఫెసీయులకు వ్రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనము, 16 అలాగే 17వ వచనం చదువుకున్నాము. మరొకసారి చదువుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభువు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దినములు చెడ్డవి కదండి. రోజులన్నీ కూడా ఎంతో భయంకరముగా ఉండుట మనం గమనిస్తూ ఉన్నాం. అయితే ఇలాంటి చెడ్డ రోజులలో మనం ఏమి చేయాలి అని ఒకసారి ఆలోచిస్తే దేవుడు చెప్తున్నటువంటి మాటలు ఏంటంటే సమయమును పోనిచ్చుకోకూడదు, సమయమును వ్యర్థపరచుకోకూడదు, వృధాగా గడిపేయకూడదు. ఏం చేయాలి? సద్వినియోగపరచుకోవాలి. ఆ సమయాన్ని వ్యర్థంగా పోగొట్టుకోకుండా సద్వినియోగం చేసుకోవాలి. సద్వినియోగం చేసుకునుట అంటే ఎలాగా అని అంటే మనకి తెలిసిన విషయమే. ఎక్కువ దేవుణ్ణి ధ్యానించుకోవాలి, దేవుని వాక్యం చదువుకోవాలి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. ప్రతి విషయంలో దేవునికి లోబడి ఉండుట నేర్చుకుంటూ అనేక అంశముల కొరకు ప్రార్థన చేస్తూ లోకములో అనేకుల రక్షణ నిమిత్తము మనము మన రక్షణ పాత్రను చేతపుచ్చుకొని వారి నిమిత్తము దేవుని ఎదుట మనము గోజాడాలి. అలాగే మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఉండాలి. వ్యర్థమైన మాటలు కానీ వ్యర్థమైన కాలక్షేపము కానీ మనము చేయకూడదు. అలాగే అజ్ఞానుల వలె ఉండకూడదు. అజ్ఞానులు ఏం చేస్తారండి? వారు ఈ శరీర సంబంధులుగా ఉంటారు, ఈ లోక ఆశలతో ఉంటారు. ఈ లోకము యొక్క చూపించేటటువంటి ఈ మెరుపులు దగదగలు ఇందులో వచ్చేటటువంటి అన్ని అట్రాక్షన్స్ కి వారు ఉంటారు. అలా ఉండకుండా మనం ఎలా ఉండాలట? జ్ఞానుల వలె
ఉండాలి. జ్ఞానులు ఎల్లప్పుడూ కూడా దేవుని గూర్చిన అంశాలని, దేవుని గూర్చిన విషయాల్ని పరిశీలిస్తూ వారు వెళ్తూ ఉండటం మనం తెలుసుకుంటాం. యేసయ్యని మొట్టమొదటిగా వారు మరి లెక్కల ప్రకారము చూసి జ్ఞానులు యేసుక్రీస్తుని వెతుక్కుంటూ వెళ్ళారు కదండి. అట్టి జ్ఞానము, దేవుని వెతికే జ్ఞానము మనం కలిగి ఉండాలి. ఇలా ఉండాలి అని మనకి దేవుని వాక్యం నేర్పిస్తోంది కాబట్టి మనము అలా ఉండునట్లు జాగ్రత్తగా మనల్ని మనము చూసుకుంటూ, పరిశీలన చేసుకుంటూ, మనము ఈ లోకానుసారమైనటువంటి ఆశలకి వాటికి మనము లోను కాకుండా మనల్ని మనము జాగ్రత్త పరుచుకోవాలి. అలాగే ఇంకా జ్ఞానుల వలె ఉండు నిమిత్తము మనం ఏం చేయాలంటే, ఇంకా అవివేకులుగా ఉండకుండా ప్రభువు యొక్క చిత్తం ఏమిటో గ్రహించాలి. ప్రభువు చిత్తము ఏమై ఉన్నది అని మనం గమనించినట్లయితే దేవుని వాక్యములోనే మనకి అనేక సంగతులు భక్తులైనటువంటి అపోస్తలుడైనటువంటి పౌలు మనకి మొదటి తెస్సలోనీలకు వ్రాసిన పత్రికలో అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. మొదటిగా 4వ అధ్యాయము మనం చూసినట్లయితే 3వ వచనంలో మనం చూద్దాము. మీరు పరిశుద్ధులగుటయే అనగా మీరు జారత్వమునకు దూరముగా ఉండుటయే దేవుని చిత్తము. మీలో ప్రతి వాడును దేవుని ఎరుగని అన్యజనుల వలె కామాభిలాష యందు కాక పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటమును ఎట్లు కాపాడుకొనవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తము. చూడండి, దేవుని చిత్తం ఏమై ఉంది మన పట్ల అంటే మనము పరిశుద్ధులగుట దేవుని చిత్తము. మనం గతంలో ఏ విధముగా రక్షణ లేనప్పుడు ఏ విధముగా ఉన్నాము, జారత్వములో ఉన్నాము. దానికి దూరమై ఉండుట దేవుని చిత్తమై ఉంది. అలాగే మనలో ప్రతి వాడును దేవుని ఎరగని అన్యజనుల వలె, దేవుని తెలుసుకోక ముందు అన్యజనులు ఏ విధంగా ఉన్నారు, వారికి అన్నీ కూడా కావాలి కావాలి అనేటటువంటి ఆశతోటి ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని పొందుకోవాలనేటటువంటి అభిలాషతో వారు ఉండేవారు అనమాట. అట్టి వారిగా మనం ఉండకుండా పరిశుద్ధత యందును ఘనత యందును తమ తమ ఘటమును, మన ఘటం అంటే మన శరీరము, ఈ శరీరము మన ఆత్మని మనము ఎలా కాపాడుకోవాలి, ఈ శరీరాన్ని మనము ఎలా కాపాడుకోవాలో అని తెలిసి ఉండాలన్నమాట. అంటే ఈ లోకంలో చూపించేటటువంటి ఆశలకి మనం పడిపోకుండా మన శరీరాన్ని మనం ఏ విధంగా కాపాడుకోవాలో తెలిసి ఉండుట కూడా దేవుని చిత్తము అన్నమాట. ఇది రక్షణ పాత్రను మనకిచ్చాడు దేవుడు. కాబట్టి రక్షణ పాత్ర అంటే మన దేహము, మన శరీరాన్ని కాపాడుకోవాలి. ఈ కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంచారు. అయితే ఇది దేవుని చిత్తమై ఉందన్నమాట. అలాగే ఇంకా దేవుని చిత్తం ఏమై ఉందో మనము మొదటి తెస్సలోనీయులకు వ్రాసిన పత్రికలోనే 5వ అధ్యాయంలో చూసినట్లయితే 14వ వచనం నుంచి మనకి చక్కని అనేక అంశములు ఇక్కడ పొందుపరచబడ్డాయి. ఒకసారి చూద్దాం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా, చూడండి ఇక్కడ బోధిస్తూ ఉన్నారు, చెప్తూ ఉన్నారు. దేవుని చిత్తము ఎరిగి ఏ విధంగా నడుచుకోవాలో మనకి బోధిస్తూ ఉన్నారు. అక్రమముగా నడుచుకునే వారికి బుద్ధి చెప్పుడి. మొదటి విషయం ఏంటండి, అక్రమముగా నడుచుకునే వారికి మనం బుద్ధి చెప్పాలి. అక్రమము అంటే ఏంటి? క్రమము కాని దాన్ని అక్రమం అంటాం కదా. అలాగే మన సమాజంలో మనం నివసించేటప్పుడు కొన్ని చట్టపరమైనటువంటి క్రమము ఉంటుంది, న్యాయబద్ధమైనటువంటి విధులు ఉంటాయి. అయితే అలాగే దేవుని ఆత్మీయ జీవితంలో కూడా మనం ఎప్పుడు చూసుకున్నట్లయితే భౌతికపరమైనటువంటి జీవితం ఒకటి ఉంటుంది, ఆధ్యాత్మికమైనటువంటి జీవితం ఒకటి ఉంటుంది. భౌతిక పరంగా మనం కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని క్రమముగానే పాటిస్తాము, కానీ దేవుని విషయంకి వచ్చేసరికి క్రమముగా మనము నడుచుకోలేము. క్రమముగా సంఘానికి వెళ్ళడము, క్రమముగా 2-3 కూడుకుని ప్రార్థనలు చేయడము, అలాగే ఉదయాన్నే లేచి దేవుణ్ణి స్తుతించడం, మధ్యాహ్నం అందు, సాయంత్రం అందు, రాత్రి అందు దేవుని విషయంలో మనం ఎడతెరిపి లేకుండా ప్రార్థనలు చేయడం, ఇవి కొన్ని మనము తిరస్కరిస్తూ ఉంటాం, కొన్ని ఆచరించము. అప్పుడప్పుడు ఉపవాసాలు ఉండుట, అప్పుడప్పుడు మనము సువార్త కూడికలకి వెళ్ళుట, ఇలాంటివి చేయలేము.
కొన్ని మనం నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం. అయితే అలాగా ఎవరైనా నడుచుకుంటే అలాంటి వారికి బుద్ధి చెప్పేవారిగా ఉండాలి. క్రమము పాటించరు కదండి, ఎక్కడ చూసినా అన్యాయంగా ముందుకు వెళ్ళిపోవడానికే వారు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాంటి వారికి మనము బుద్ధి చెప్పేవారముగా ఉండాలి. అయితే దేవుని విషయంలో కూడా క్రమము తప్పిన వారికి మనము బుద్ధి చెప్పాలి. అయితే మరి బుద్ధి చెప్పే ముందు మనము క్రమముగా ఉండడం నేర్చుకోవాలి కదండి. ఇది దేవుని చిత్తమై ఉంది. అలాగే ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. రెండో అంశం ఏంటండి, ధైర్యము చెడిన వారు ఉంటారు. లోకంలో అనేక సమస్యలు, అనేక ఇబ్బందులు, అనేక ఇరుకులు ఉంటాయి కదండి. ప్రతి విషయంలో ఉదయం లేచిన దగ్గర నుంచి ఏదో ఒక చిన్న చిన్న ప్రాబ్లమ్స్ పెద్దవి ఎదుర్కొంటూనే ఉంటాం. అలాంటప్పుడు కొన్ని సందర్భాల్లో ధైర్యాన్ని పోగొట్టుకుంటాం. ఎంత మనకి దేవుడున్నాడు, దేవుడే మనకి తోడుగా ఉన్నాడు అని అనిపించిన ధైర్యం ఒక్కొక్కసారి కోల్పోతూ ఉంటాం. అయితే ఆత్మీయంగా బలముగా ఉన్నవారు వారికి వారుగా ధైర్యాన్ని పుంజుకుంటారు. కొంతమంది లోకంలో పడిపోతారు, అమ్మో ధైర్యాన్ని కోల్పోయి వారు ఇంకా దేవుని దగ్గరికి రాకుండా దూరం అయిపోతారు. అలాంటి మనుషులకి మనము ధైర్యపరిచే వారముగా ఉండుట దేవుని చిత్తమై ఉన్నదని మనం గ్రహించుకోవాలి. అయితే మొదట మనం ధైర్యవంతులమై ఉండాలి. ఒకవేళ మనకి కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా, ఏది వచ్చినప్పటికీ కూడా మనము ధైర్యాన్ని పోగొట్టుకోకూడదు. ధైర్యము మనకు ఎలా వస్తుందండి, దేవుని యందు విశ్వాసం ఉంచుట ద్వారానే ఆ ధైర్యం వస్తుంది. శ్రమలో నేను మీకు తోడై ఉంటాను అనేటటువంటి దేవుని వాగ్దానము మనం జ్ఞాపకం చేసుకుంటే మనము ఆ ధైర్యాన్ని కూడగట్టుకోగలుగుతాము. లేకపోతే మనము కూడా ధైర్యము చెడిన వారు అయిపోతాం. మనకి కూడా ఇంకొకళ్ళు బలము చెప్పేవారుగా, ధైర్యపరిచేవారు ఉండాల్సి వస్తుంది. అట్టి రీతిలో మనం ఉండకుండా మనమే మరొకరికి ధైర్యపరిచేటటువంటి వారముగా ఉండుట దేవుని చిత్తము. కాబట్టి మనందరము కూడా ధైర్యవంతులుగా మనము ఉండుట దేవుని చిత్తమై ఉంది. అలాగే మరొక వాక్యం పక్కనే ఉంది కదండి, బలహీనులకు ఊతనీయుడి. చూడండి, బలహీనులు ఉంటారు, శారీరక బలహీనులు, అలాగే ఆ వాక్యానుసారముగా బలహీనులు ఉంటారు. వాక్యము ఏమై ఉందో అని వారు గ్రహించుకోకుండా ఎక్కడ ఎవరు ఏం చెప్తున్నారో దానికి టెంప్ట్ అయిపోతూ ఉంటారనమాట. దినాలు చాలా చెడ్డవి కదండి. అనేక అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, అబద్ధీకులు వస్తున్నారు, ఏవేవో చెప్తారు. సో వాక్యము సరిగ్గా తెలియనట్లయితే మనము తొట్టిల్లిపోతాము, మనం బలహీనులం అయిపోతాం. వాక్యములో మనము బలవంతులుగా ఉండాలి. ఎప్పుడైతే మనం బలవంతులుగా ఉంటామో బలహీనత కలిగినటువంటి వారికి మనము ఊతనిచ్చే వరముగా ఉంటాము. ఇది కాదు, ఇదిగో ఇది దేవుని వాక్యము, దేవుని వాక్యం ఈ విధంగా చెప్తోంది అని మన చుట్టూ ఉన్నటువంటి బలహీనులు, ఆత్మీయ బలహీనులు ఎవరైనా ఉంటే వారికి మనము ఊతం ఇవ్వాలి, అంటే సహాయం చేయాలి. అలాగే సమాజంలో చూసినట్లయితే శారీరక బలహీనులు కూడా ఉంటారండి. ఈ శారీరక బలహీనులు మన చుట్టూ తిరుగుతారు, ఏదో ఒకటి అడుక్కోవడానికో, లేకపోతే ఇంకేదైనా వారు తినడానికి ఏదైనా ఇవ్వమనో, బట్టలు ఇవ్వమనో, లేకపోతే ఇంకేదైనా ఆశతోటి మన దగ్గరికి వస్తారు. అలాగే శారీరక వికలాంగులు ఉంటారు, సంఘంలో కూడా మనం అలాంటి వారిని చూస్తాము. వారికి మనం ఏం చేయాలండి, సహాయం చేయాలి. చేతనైతే ఆర్థిక సహాయం చేయాలి, లేదంటే మనం వారికి ఏదైనా పనుల్లో సహాయం చేయడం, వారిని ఎక్కడికైనా తీసుకెళ్ళడం, తీసుకురావడం, ఇలాంటివైనా వారికి మనం సహాయం చేయాలి. అంటే శారీరకంగా బలహీనత కలిగిన వారు, ఆత్మీయంగా బలహీనత కలిగిన వారికి మనము ఊతమిచ్చే వారిగా ఉండుట దేవుని చిత్తమై ఉందని లేఖనాల ద్వారా మనము గ్రహించుకుంటూ ఉన్నాము. అలాగే మరొక విషయము ఇక్కడ ఉంది చూడండి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అందరి ఎడల అంటే సంఘములో ఉన్నటువంటి అందరి ఎడల, అలాగే సమాజంలో ఉన్నటువంటి వారి ఎడల కూడా దీర్ఘశాంతము కలవారై ఉండాలి. మనం ఎవరికైనా చూడండి, అన్యులకి సువార్త చెప్పినప్పుడు వారు చాలా కోపంగా వచ్చేస్తారు, చాలా మీదకి పడిపోయి మీరు
నాకు చెప్పేది అన్నట్టు ఉంటది. అలాంటప్పుడు మనము వారి మీదకి కోపం వహించకూడదు, శాంతముతోనే ఉండాలి. అలాగే దీర్ఘశాంతం అంటే ఏంటంటే లైఫ్ లాంగ్ మనము కొనసాగించాలి దీర్ఘంగా. ఎల్లప్పుడు 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 శాంతమే మనము నేర్చుకోవాల్సింది. ఎవ్వరు మన ఎదుట ఎంత గొడవలు చేసినప్పటికీ కూడా మొట్టమొదట మనము శాంతంగా ఉన్నట్లయితే, ఎప్పటి వరకు శాంతంగా ఉండాలి? ఎప్పటికీ శాంతంగానే ఉండాలి. ఎప్పుడైతే అలా మనం ఉంటామో ఎదుటివారు ఎగిరెగిరి పడి 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 వాళ్ళే డిసప్పాయింట్ అయిపోతారనమాట. అమ్మో వీళ్ళని మనము ఏమీ చేయలేము అని వాళ్ళు లోబడతారు. అలాగే దీర్ఘశాంతము ఎవరి పట్ల ఉండాలంటే, కొంతమందికి ఈ వాక్యమందు ఎక్కువ దాన్ని ఏమంటారు, అనుభవం ఉండదు. అయినప్పటికీ చాలా తెలుసు అన్నట్లుగా వారు బిహేవ్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి పట్ల మనం తొందరపడి వారికి ఇది రైట్ ఇది రాంగ్ అని చెప్పకుండా వారి పట్ల దీర్ఘశాంతము కలిగి నెమ్మదిగా వారికి మనం బోధించే వారముగా ఉండాలి. ప్రతి విషయంలో కూడా దీర్ఘశాంతము కలవారమై ఉండాలి. ఇది దేవుని చిత్తము. ఎన్నో సందర్భాల్లో చూడండి, యేసు ప్రభువులు వారు అవకాశం వచ్చినా కూడా తిట్టలేదు, ఎవరిని కొట్టలేదు, గద్దించారు. కానీ శాంతముతోనే ఆయన ప్రతి విషయాన్ని నేర్పిస్తూ శిష్యులకి ఆయన ముందుకు వెళ్ళడం మన జీవితంలో యేసయ్యని మాదిరిగా తీసుకుంటే ఇవన్నీ కూడా మనకి ఈ లక్షణాలు కనిపిస్తాయి. కాబట్టి దేవుని కుమార్తెలమైన మనము యేసయ్య ఏ విధంగా ఈ లోకములో చేశారు, అక్రమంగా నడుచుకునే వారిని ఆయన బుద్ధి చెప్పారు కదండి, ధైర్యం చెడిన వారికి ధైర్యపరిచారు కదండి, అలాగే బలహీనులకు ఊతమిచ్చారు కదండి, అలాగే దీర్ఘశాంతముతోనే చివరి వరకు మరి తోటలో ఆయన్ని పట్టుకోవడానికి వచ్చినప్పుడు శిష్యులు కోపగించుకుని ఒక శత్రువుని చెవి నరికితే అప్పుడు కూడా ఆయన దీర్ఘశాంతముతోనే ఉన్నారు. అంటే ఆయనకి నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలిసి కూడా ఆయన మౌనముగానే ఉన్నారు, శాంతముగా, అంటే ప్లెజెంట్గా కూల్గా ఉన్నారనమాట. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేస్తామంటే గందరగోళం అయిపోతాం కదా, ఏం చేస్తామో మనకే తెలియదు, బీపీలు రేజ్ అయిపోతాయి, ఏది పడితే అది మాట్లాడేస్తాం, ఏది అనాలో కూడా మనకి స్ఫురించకుండా మనం మాట్లాడతాం. కానీ ఆ టైంలో కూడా యేసయ్య ఏం చేశారండి, ఆ ఎదుటి వారికి చెవిని మళ్ళీ తీసి అతికిస్తారు. అంటే ఎంత శాంతమైనటువంటి మనసు లేకపోతే తోటి వారి పట్ల అంత మంచి స్వభావము కలిగి ఉంటారండి. అట్టి విధంగానే మనము కూడా ఉండాలని దేవుని చిత్తమై ఉంది. అలాగే 15వ వచనంలో మనం చూస్తే, కీడునకు ప్రతి కీడు ఎవనికైనను చేయకుండా చూచుకొనుడి. చూడండి, మీరు ఒకని ఎడల ఒకడును మనుష్యులందరి ఎడలను ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకునుడి. మనం దేవుని చిత్తాలు ఇవన్నీ మనం పాటిస్తున్నామా లేదా అని అనునిత్యము మనము మనల్ని పరిశీలన చేసుకుంటూ ఉండుట మరి దేవుని చిత్తమై ఉన్నదన్నమాట. ఎవడు కూడా కీడునకు ప్రతి కీడు. చూడండి, ఎవ్వరు కీడుకి మళ్ళీ రివర్స్ లో కీడు చేయకుండా ఉండునట్లు, అలాగే ఎవనికైనాను చేయకుండా మరొకరికి చేయకుండా ఉండేటట్లు కూడా మనం జాగ్రత్త పడాలి. మనం చేయకూడదు, వేరొకరు కూడా చేయకుండా జాగ్రత్త పడాలన్నమాట. మీరు ఒకని ఎడల ఒకడును. చూడండి, మీరు అంటే ఇక్కడ ఎవరు? సంఘస్థులు అనమాట. సంఘస్థులలో ఒకని ఎడల ఒకడు ఎలాగ మేలైన వాటిని చేయాలి. అలాగే మనుషులందరి ఎడల, మనుషులందరంటే లోకంలో ఉన్నటువంటి మనుషులు, మన నైబర్స్ అవ్వచ్చు, మన కొలీగ్స్ అవ్వచ్చు, ఇరుగు పొరుగు వారు కదండి, మనం పనిచేసే దగ్గర ఉన్నటువంటి ఆఫీసులో ఉన్నటువంటి మనుషులందరూ కూడా మనకి మనుషులు. వారు ఒకని ఎడల ఒకడు అంటే సంఘంలో ఉన్నటువంటి వారు అందరి పట్ల కూడా మనం ఎల్లప్పుడూ ఈ రోజు చేసి రేపు మానేయమని కాదు, ఎల్లప్పుడూ అంటే ప్రతి క్షణము ప్రతి దినము ఆల్వేజ్ అంటాం కదా, ఎల్లప్పుడూ ఏం చేయాలట? మేలైన దాని అంటే మంచిదే చేయాలి, కీడు చేయకూడదు. ఒకవేళ కీడు చేసిన మళ్ళీ మనం ప్రతి కీడు చేయకూడదు. కీడు చేసి మళ్ళీ మనం ఏం చేయాలి? మేలు చేయాలన్నమాట. మరి ఈ విధంగా మనల్ని నడుచుకోమని దేవుని వాక్యము హెచ్చరిక చేయటం మనము గమనిస్తూ ఉన్నాము. అలాగే ఎడతెగక
ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి. మరొక ముఖ్య విషయం ఏంటంటే దేవుని చిత్తములో ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎల్లప్పుడూ అంటే 24 అవర్స్ కదండి, ప్రతి దినము ప్రతి క్షణము. అలాగే రోజు మన జీవితం అంతా కూడా మనం సంతోషంగానే ఉండాలి. ఏది ఉన్నా ఏది లేకపోయినా, ఏ సిచ్యువేషన్ ఎదురైనా సంతోషముగానే మనము ఉండుట నేర్చుకోవాలి. ఇది దేవుని చిత్తము. ఎందుకు? ఆ కీడు కూడా మనకి మేలుగా మారుస్తాడు దేవుడు మన పట్ల ఎల్లప్పుడూ కృప చూపిస్తూ ఉన్నాడు, దయ చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం సంతోషించాలి. ఈ రోజు కష్టంగా ఉంది, ఓకే, అయినా పర్వాలేదు, రేపు ఈ కష్టమే దేవుడు సంతోషముతో మార్చి మనల్ని గంతులు వేసే స్థితికి తీసుకెళ్తాడు అనే ముందు చూపు మనం కలిగి ఉండాలన్నమాట. అప్పుడు మనం సంతోషంగా ఉండగలం. ఈరోజు ఈ పరిస్థితిని మనం చూస్తే బాధ, భయము, దిగులు అన్నీ వస్తాయి. కానీ దేవుడు ఈ బాధని, ఈ దిగుల్ని సంతోషంగా, నాట్యముగా మారుస్తాడని మనం ఎదురు చూసినప్పుడు, విశ్వసించినప్పుడు ఈ దుఃఖమంతా కూడా సంతోషముగా మారుస్తుంది. కాబట్టి మనకి దుఃఖం వచ్చినా కూడా సంతోషంగానే మనము ఉండుట అలవాటు చేసుకుంటాం అనమాట. బాధ వచ్చిందని కుమిలిపోము, సంతోషం వచ్చిందని పొంగిపోము. ఎల్ల వేళలా మనము సంతోషముతోనే ఉండుట అలవాటు చేసుకుంటూ దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారముగా మనము ఉండాలి. అలాగే ఎడతెగక ప్రార్థన చేయుడి. చూడండి, ఎడతెగక అంటే ఆపకుండా, చైన్ సిస్టమ్ తోటి మరి మనం యేసు వైపు చూచుచు అనే ప్రార్థన సహవాసంలో జరుగుతున్నటువంటి అంశము నేను ఒకటి జ్ఞాపకం చేస్తాను. 24 గంటలు కూడా మరి కొంతమందికి మనం హిందీ వాళ్ళకి, తెలుగు వాళ్ళకి విభాజించి, అంటే గంటకి 3 చొప్పున 20 నిమిషాల చొప్పున ప్రార్థన జరుగుతుంది. అది మరి పద్మావతి గారు ఉన్నారు, రామేశ్వరమ్మ గారు ఉన్నారు, వీరందరికీ తెలిసిన విషయమే కదండి. మనం మన సమయాల్ని పాటిస్తూ ఉన్నాం. అందరి గురించి ఎడతెగక రాత్రి పగలు ప్రార్థన ధూపము అలా దేవునికి వెళ్తూ ఉన్నదనమాట. ఆ లిస్ట్ అన్నీ కూడా మనకి దగ్గర పొందుపరచబడ్డాయి. ఎవరి సమయం వాళ్ళకి మనము జ్ఞాపకం చేస్తున్నాము. కొత్త వారికి ఈ విషయము తెలీదు. కాబట్టి ఈ యేసువైపు చూచుచు అనే ప్రార్థన సహవాసంలోనే మనము 24 గంటలు కూడా మరి ప్రార్థన సహవాసము కలిగి ఉన్నాము. అన్ని విషయాల్లో మనము ప్రార్థన చేస్తూ ఉన్నాము. అలాగే ప్రతి విషయమందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. చూడండి, మనకు కలిగిన ఏ సందర్భమైనా, ఏ విషయమైనా కూడా మనము దేవునికి థ్యాంక్స్ చెప్పుకోవాలన్నమాట. ప్రభువా, ఈ క్షణము నేను సజీవముగా ఉన్నాను, అందును బట్టి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. దేవా, నాకు ఈ ఆహారాన్ని అనుగ్రహించావు, ఈ దుస్తులను అనుగ్రహించావు, ఈ రోజు నాకు ఈ డబ్బులు ఇచ్చావు, ఈ రోజు నాకు క్షేమమైనటువంటి ఆరోగ్యాన్ని ఇచ్చావు ప్రభువా, అందును బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. చిన్న విషయం కూడా, ప్రతి విషయం అందు అనంటే ప్రతి చిన్న విషయంలో కూడా ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలన్నమాట. అలాగే ఈలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తము. చూసారండి, ఇన్ని విషయాల్లో మనము దేవుని పట్ల ఏ విధంగా ఉండాలో నేర్పిస్తూ ఇవన్నీ కూడా క్రీస్తునందు, అంటే ఇప్పుడు మనం డైరెక్ట్ దేవుని దగ్గరికి వెళ్ళే అర్హత లేదు. మనం ఎవరి ద్వారా వెళ్తున్నామండి? యేసుక్రీస్తు ద్వారా. దేవుని యేసయ్య ద్వారానే మనము తండ్రి దగ్గరికి వెళ్ళడానికి మనం రైట్ పొందుకున్నాం. కాబట్టి ఇలాగా దేవునిలో ఉండుట, ఈ విధమైనటువంటి పనులు చేయుట, మనల్ని మనం బలపరుచుకోవాలి, ఎదుటి వారికి చేయూతనివ్వాలి, ఊతనివ్వాలి, బుద్ధి చెప్పాలి, ధైర్యపరచాలి కదండి. ఎల్లప్పుడూ మనం దీర్ఘశాంతము కలిగి ఉండాలి. ఇవన్నీ కూడా యేసుక్రీస్తునందు మన విషయములో దేవునికి, తండ్రికి
చిత్తమై ఉందన్నమాట. ఇలాంటి వాటిల్లో మనం ఏదైనా పాటించలేకపోతే బలాన్ని ఇచ్చేటటువంటి యేసయ్యని మనం అడగాలి, ప్రార్థన చేసి మనం ఎందులో బలహీనంగా ఉన్నామో ఆ విషయాల్ని దేవుని ఎదుట పెట్టినట్లయితే దేవుడు ఆ సందర్భాల్లో మనకి బలాన్ని ఇస్తారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది. ఆ బలహీనత మనకి పరిశుద్ధాత్మ దేవుడు కనపరుస్తూనే ఉంటాడు. ఇదిగో నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నావు, ఇదిగో నువ్వు వాక్యం చదవలేకపోతున్నావు, ఇదిగో నువ్వు ఎవరికైనా వాక్యము బోధించలేకపోతున్నావు, సువార్త చెప్పలేకపోతున్నావు, దేవుని వాక్యాన్ని నువ్వు ఎదుటి వారికి షేర్ చేసుకోలేకపోతున్నావు, లేకపోతే పాటలు పాడలేకపోతున్నావు, లేకపోతే ఎక్కువసేపు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నావు, ఆరాధించలేకపోతున్నావు అని మన అంతరాత్మ మనకి చెప్పినప్పుడు అది దేవుణ్ణి సహాయం అడిగితే అన్ని కూడా దేవుడు మనకి ఫుల్ఫిల్ చేస్తాడు. టైంకి చర్చికి వెళ్ళలేకపోతాం, అన్ని చేస్తాం కానీ చర్చికి వెళ్ళము. లోకంలో అన్ని పనులకి సమయం ఉంటుంది కానీ దేవుని సన్నిధికి వెళ్ళడానికి మనకి సమయం ఉండదు కదండి. ఇలాంటివన్నీ కూడా కొన్ని కొన్ని లోటులు మనలో దేవుని విషయంలోనే మనం నెగ్లిజెన్స్ తోటి ఉంటాము. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, ఎల్లప్పుడు 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 మనం ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి, ప్రతి విషయంలో కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకోవాలి. అలాగే దేవుని యందు మనము ఆసక్తి కలిగి దేవునిలో మనము సంపూర్ణముగా ఎదగాలి. చూడండి 21వ వచనం, ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకుడి. చూడండి, ఆత్మను ఆర్పకుడి. మనలో ఉన్నటువంటి ఆత్మను మనం ఆర్పకూడదు. అలాగే ప్రవచించుటను నిర్లక్ష్యము చేయకూడదు. అలాగే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. గమనించాలి, ప్రతిదీ అబ్జర్వ్ చేయాలి మనం. ఏది మేలైనది, ఏది శ్రేష్టమైనది అని మనం పరీక్షించుకుంటూ మేలైన వాటిని మనం చేపట్టుకోవాలి, అంటే మనం వాటిని ఆచరించుకోవాలన్నమాట. ప్రతి విధమైన కీడునకును దూరముగా ఉండుడి. మనకి ఈ లోకంలో ఎల్లప్పుడూ కీడు ఎదురవుతూ ఉంటాయి, శోధనలు ఎదురవుతూ ఉంటాయి, చెడ్డ పనులు ఎదురవుతూ ఉంటాయి. వీటికి మనము దూరంగా ఉండుట మనం నేర్చుకోవాలి. సమాధాన కర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధ పరచునుగాక. చూడండి, ఇక్కడ దీవిస్తూ ఉన్నారు అపోస్తులుడైనటువంటి పౌలు. ఇట్టి దేవుని చిత్తము ఎరిగి మనము అభ్యసిస్తూ ఉన్నప్పుడు మనకి కొంత నిస్సహాయత వస్తుంది, కొన్ని మనం పాటించలేకపోతాం. అప్పుడు ఏం చేస్తాడట, సమాధానకర్తయగు దేవుడే మనల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరుచుకుంటాడు. ఈ విధంగా ఎప్పుడైతే గాక అని వాక్యం చదువుతామో మనం అది అవునుగాక, ఆమేన్ అనుకుంటే అది మన జీవితాల్లో నెరవేర్చబడుతుంది అనమాట. అలాగే నీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడును గాక. మిమ్మును పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగు చేయును. కాబట్టి మనం అందరము కూడా మనల్ని పిలుచుకున్నటువంటి దేవుని చిత్తాన్ని ఎరిగి దేవునిలో మనము నూరింతలుగా ఎదుగునట్లు దేవుణ్ణి మనము ప్రార్థన చేసుకోవాలి. మనకి ఏవైతే లోట్లు ఉన్నాయో అవన్నీ దేవుని ఎదుట పెట్టి ప్రార్థన చేసుకుంటే దేవుని చిత్తాన్ని ఎరిగి మనం లోకంలో అనేకులకు మార్గదర్శకులుగా ఉంటాము, దేవునిలో నడిపించే వారముగా ఉంటాము, దేవుని యందు ఇంకా బలపడతాము, బలపరుస్తాం అన్నమాట అందరినీ. అట్టి జీవితము దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. మరి ఈ కొద్ది మాటలు నేను ముగిస్తూ సమయాన్ని దైవ సేవకులకి అప్పగించుకుంటున్నాను. ఆమేన్, ఆమేన్. ఉత్తమము అనుకూలమును ప్రభు చిత్తము చేసేదవా, ప్రభు చిత్తము చేసేదవా. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. ఉద్యోగము ఇంటర్వ్యూకి వెళ్తున్నాను,
దేవుని చిత్తము ఎలా ఉన్నదో అని అడుగుతారు. వివాహం సందర్భంలో ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు దేవుని చిత్తమో కాదో అని అడుగుతారు. పొలము కొన్నప్పుడు, ఇల్లులు కొన్నప్పుడు, వాహనములు కొన్నప్పుడు దేవుని చిత్తమో కాదో అని అడుగుతారు. దేవుని చిత్తము పరిష్కారముగా, సంపూర్ణముగా బయలుపరచబడి ఉన్నది. ఈ లోక మర్యాదను అనుసరించగా, ఈ లోకము పలు విధాలుగా ఆకర్షణకు లోను చేస్తూ ఉంటుంది. ఈ లోకము రంగురంగుల ఆకర్షణతో ఆకర్షిస్తూ ఉంటుంది. అయితే ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో పరీక్షించాలి. వాక్యములో నిరంతరము చదువుకోవాలి, వాక్యమును అనుసరించాలి. అపోస్తలులు, భక్తులు వారి జీవిత అనుభవములో పాటించిన విషయాలను చదువుకోవాలి. అప్పుడు ఉత్తమము, అనుకూలము, సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం ఏదో గ్రహించగలం. గ్రహించి మనసు మార్చుకోవాలి. మనసు మార్చుకుంటా దేవుని చిత్తం ఏదో పరీక్షించి మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందాలి. ట్రాన్స్ఫిగరేషన్. దినదినము ఈ ప్రక్రియ జరుగుతూ ఉండాలి. ఆత్మీయముగా దినదినము మనసు మార్చుకోవాలి. ఎప్పుడో ఒకనాడు పాపంలో ఒప్పుకున్నప్పుడు, కొమ్మల్లో విగ్రహములు దేవుడు లేడనుకున్నప్పుడు మనసు మారుతుంది. అయితే మనసు మారే ప్రక్రియ దినదినం ఉండాలి. దినదినము దినములు చెడ్డవి అని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం కదా. దినదినము అనేక ఆశలకు, శరీరాశ, నేత్రాశ, జీవపు డబ్బం గురైపోతుంటాం. అట్టి విధముగా గురి కాకుండా దినదినము మారు మనసు పొందుకోవాలి. మనసు మారుతూ ఉండాలి. దినదినము రూపాంతరము పొందాలి. ప్రభువు వలె అన్ని విషయములలో దీర్ఘశాంతము కలిగి ఉండటం. విరోధి తోటలో ఒకడు చెవి నరికిన ప్రభువు ఎంత శాంతమూర్తిగా ఉన్నాడో, విరోధి అని సైతము చూడకుండా ఆ వ్యక్తికి ఉపకారం చేశాడో అంత శాంతము కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చక్కని సంపూర్ణమైన దేవుని చిత్తం ఏదో విషదపరచబడి ఉన్నది. మనమందరం విని ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. వాక్యం అందించిన దేవజనురాలను, వారి పరిచర్యను, వారి జీవితములు దేవుడు మరిన్ని మేలుల చేత, ఉపకారముల చేత వారిని బలపరచునుగాక. ప్రార్థన చేస్తారా? మీరు ఎవరైనా ఒకరు ప్రేరకలు కలిగిన వారు ఒక మాట ప్రార్థన చేస్తారా? ప్రార్థించుకుందాం.
అమ్మగారు చేయండి అమ్మగారు. చేయండి సార్ మీరు. యాకోబ గారు చేయండి. తండ్రి నీకు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాం ప్రభువా. ఉదయకాల సమయంలో నీ మెల్లని స్వరాన్ని వినటానికి మాకు ఇచ్చిన ఈ శుభదినాన్ని బట్టి వందనాలు. అవును నాయన తండ్రి, నీ దగ్గర మేము నేర్చుకోవలసినది దేవా ఓర్పు, సహనము, ప్రేమ, సాత్వికము, మంచితనము నాయనా మరి అనేకములు ప్రభువా నీ బిడ్డలమైన మాకు నువ్వు నేర్పిస్తూ ఆ విధముగా జీవించమని నువ్వు తెలియజేస్తున్నావు. ఈ ఉదయకాల సమయంలో చాలా చక్కగా వర్ణించినటువంటి అయినా మరి అమ్మగారిని జ్ఞాపకం చేసుకునండి తండ్రి. మరి మేమందరము కూడా అలాంటి వాతావరణంలో నిరంతరము జీవిస్తూ నీకు మాదిరిగా నైనా నీ అడుగుజాడల్లో నడిచే వారిగా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసుకుంటామని నమ్ముతున్నాం. చేరు వచ్చిన వీటిలందరినీ జ్ఞాపకం చేసుకునండి నైనా. ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. వాక్య సందేశాన్ని వినిపించిన అమ్మగారిని, వారి కుటుంబాన్ని, పరిచర్యను దీవించండి, ఆశీర్వదించండి. మెండైన దీవెనలతో మమ్మల్ని అందరినీ నింపుతామని నమ్మచ్చు. యేసు నామమున ప్రార్థించి పొందుకున్నాం తండ్రి, ఆమేన్. 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 ఈ 40 దినములు ఉపవాసంతో మొదలుపెట్టుకుంటున్నాం. 12 రాష్ట్రాలు, అరుణాచల్ ప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, కర్ణాటకలో కూడా కఠినమైనటువంటి మత మార్పిడి చట్టాలు అమలవుతూ ఉన్నాయి. నా దగ్గరికి రాలేదు, నా దగ్గరికి వస్తే అప్పుడు చూసుకోవచ్చు అని నిర్లక్ష్యపు ధోరణి తగదు. సగము దేశము, సగము భారతదేశము శ్రమల పాలవుతున్నది. అన్యాయపు చట్టాలు, కఠినమైనటువంటి చట్టాలు అమలవుతున్నాయి. మన వరకు ఎప్పుడు వస్తుంది? మనలో సగము శరీరము, క్రీస్తు సంఘములో సగము శరీరము తగలబడిపోతుంది. ఆ నొప్పి, ఆ బాధ, ఆ మంట, ఆ సెగ, స్పృహ లేదా దేవుని పిల్లలారా? స్పృహ, అవయవములు నశించిపోతున్నాయి. కఠినమైనటువంటి చట్టాలు, సువార్త వినిపించబడటం లేదు. మనం విన్నాము, సువార్త లేని లోకము. ద వరల్డ్ వితౌట్ గాస్పెల్. విన్నారు సువార్త, శుభవార్త, మంచి సమాచారం లేని లోకం, లేని ఇండియా దేశం. స్వార్థను అడ్డుకుంటున్న, స్వార్థకు తలుపులు మూసివేసిన, స్వార్థకు ద్వారములు మూసివేసిన 12 రాష్ట్రాలు. కొంతమంది ఉదయకాలపు అల్పాహారము మానేస్తున్నారు, కొంతమంది మధ్యాహ్న భోజనం, కొంతమంది సాయంకాలపు అల్పాహారం మానేస్తున్నారు, ఈవినింగ్ స్నాక్స్. మరికొంతమంది రాత్రికాల భోజనం మానేస్తున్నారు. మెట్టుకు ఇండియా దేశంలో ఉన్న ప్రతి క్రైస్తవ విశ్వాసి వారి వారి అనుకూల పరిస్థితుల్లో ఏదో ఒక పూటైనా ఉపవాసం చేస్తున్నారు, ప్రభు కొరకు త్యాగం చేసుకుంటున్నారు, త్యజిస్తున్నారు. సమర్పణతో, పట్టుదలతో
నేడు 29వ దినంలో ప్రవేశించాము. నేడు 29వ దినంలో ఈ దినము కూడా మనము ప్రార్థన చేస్తాం. రండి, ఈ దినము కూడా ప్రార్థన చేద్దాం. వీళ్ళారా ప్రభు నేర్పిన ప్రార్థన చెప్పుకుందామండి. ప్రభు నేర్పిన ప్రార్థన. యాకోబయ్య గారు మార్కాపురం నుండి అసలు యాకోబు గారు ఆశీర్వాదం విడుదల చేస్తారా? ఓకే గారు. మన తండ్రి అయిన దేవుని కృపయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రేమయు, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసము చేరి వచ్చిన మనందరికీ సదాకాలము తోడయుండి కాచి కాపాడును గాక. ఆమేన్. 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 అందరికీ